dear student. Today I discuss about measures of central tendency. Present I will discuss. Okay, you see and listen carefully. This is the very important topic in the probability and statistics. Okay, what is the measures of central tendency? This is the three types of division. One of the median, mean, and mode. So the mean is divided in three parts: geometric mean, harmonic mean, and weighted mean. So what is the median? What is the mean? What is the mode? Geometric mean, harmonic mean, and weighted mean. Okay, you see. So this is where graphical representation here measure of central density. Here the maximum magnitude, the maximum number of items or maximum magnitude is called a mode. This is called a mode. Okay, so this is the median. Median means the in between of mode and mean. This is called a median. The mean means very small average amplitude is called a mean. You see, the mathematically we write the some equations. You see, so mean, how to find the mean? The mean means the average value. How to find the mean? Add up all the numbers divided by the sum of the number of values. The mean means here the items are 3, 2, 10, 5 is. Okay, here adding these numbers 3 plus 2 plus 10 plus 5 divided by 4 items. అంటే ఇవన్నీ కూడా యాడ్ చేసి 4తో డివైడ్ చేసి దిస్ ఈజ్ కాల్డ్ ఏ మీన్. ఓకే, నెక్స్ట్ మీడియన్. So what is the median? Median means the middle number. The middle number is called a median. How to find the median? Put the numbers from the smallest to largest. The number in the middle is the median. There are two middle numbers, added them and divided by 2. అంటే ఏవైనా సెంటర్లో ఏదైనా ఒక నంబర్ ఏదైతే వస్తుందో మనకి డేటాలో సెంటర్ పాయింట్ ఏదైతే నంబర్ ఉంటుందో అసెండింగ్ ఆర్డర్లో రాయడం కానీ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాయడం ద్వారా సెంటర్లో ఏదైతే పాయింట్ వస్తుందో దాన్నే మీడియన్ అంటారు. ఒకవేళ రెండు వచ్చాయనుకోండి, అంటే 2 నంబర్స్ ఏవైనా మనకు 2 ఐటమ్స్ సెంటర్లో వస్తే అవి రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేసి మీడియన్ అనేది వస్తుంది అనమాట. సో వాట్ ఈస్ ద మోడ్? దిస్ ఈస్ ద మోడ్. ద మోడ్, ద మోస్ట్, ద ఫ్రీక్వెంట్, ద నంబర్. అంటే మోడ్ అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రీక్వెంట్గా వచ్చే నంబర్ని ఏమంటారంటే మోడ్ అంటారు. ద మోడ్ స్పెషల్ కేసెస్. ద నంబర్ మోడ్ ఇఫ్ ఆల్ ద నంబర్స్ అక్కర్ సేమ్ అమౌంట్ ఆఫ్ టైమ్స్. అంటే ప్రతి టైంలో కూడా ఒకే రకమైన అమౌంట్ వస్తే దాన్నే మోడ్ అని కూడా అంటారు. ఓకే, ద మోర్ దాన్ వన్ మోడ్ ఇఫ్ మోర్ దాన్ వన్ నంబర్ ఈజ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్. అంటే 1 or 2 టైమ్స్, అంటే మోర్ దాన్ 1 టైమ్స్. ఓకే, వాట్ ఈస్ ద రేంజ్? The difference between highest and lowest number. Highest and lowest number is called a range. How to find the range? మనకు ఐటమ్స్లో ఏదైతే స్మాల్ వాల్యూ ఉంటుందో ఆ నంబరు, ఐటమ్స్లో మనకు హయ్యెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దానిలో సబ్ట్రాక్ట్ చేస్తే దాన్నే రేంజ్ అంటారు. సో దిస్ ఈజ్ ద లోయెస్ట్ సబ్ట్రాక్షన్ ఫర్ ద హయ్యెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. ఓకే, సో హౌ టు ఫైండ్ ద మీన్ అండ్ మీడియన్? యు సీ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. సో మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, 7 + 3 + 4 + 1 + 7 + 6 యాడ్ చేస్తే మనకేమొస్తుంది? 6 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి 6తో డివైడ్ చేస్తే మీన్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ద యావరేజ్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ మీడియన్ చూడండి. ద మీడియన్ అంటే చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ కూడా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కూడా రాసుకున్నట్లయితే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అన్నా రాయండి, లేదా పెద్దదాని నుంచి చిన్నదాని వరకు రాసినట్లయితే మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. చూడండి, 1 ఫస్ట్ రాయండి, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 6, 7 ఇలాగా ఆర్డర్లో రాసుకుంటూ పోండి. ఓకే, డిక్రీజింగ్ ఆర్డర్ లేదా ఇంక్రీజింగ్ ఆర్డర్. ఓకే, సో మీడియన్ కనుక్కోవాలి. సో ఇటువైపు ఫస్ట్ రైట్ సైడ్ 1 తీసుకోండి, లెఫ్ట్ సైడ్ 1 సబ్ట్రాక్ట్ తీసేయండి, ఎలిమినేట్ చేయండి. అదే 3, 7 ఎలిమినేట్ చేయండి. సో మీడియన్ అంటే సెంటర్లో 2 వాల్యూస్ వచ్చాయి కాబట్టి రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేయాలి. ఒకవేళ మనకు ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంటే 2 వస్తుంది. ఆడ్ నెంబర్ ఉందనుకోండి ఐటమ్స్లో, ఇవన్నీ 1, 2, 3, 4, 5, 6 ఈజ్ ద ఈవెన్ నెంబర్. సో కాబట్టి 6 ఐటమ్స్ ఉంటాయి కాబట్టి సెంటర్లో ఉన్న 2 పాయింట్స్ని యాడ్ చేసుకొని 2 ఐటమ్స్ యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకు మీడియన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, యూ సీ ద మోడ్. హౌ టు ఫైండ్ ద మోడ్? సో చూడండి, ఇక్కడ మోడ్ అంటే వాట్ ఈస్ ద మోడ్ మీన్స్
నంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రిపీట్ అయ్యేది ఏదైతే ఉందో దాన్ని మోడ్ అంటారు. చూడండి 7 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ద మోడ్. ఓకే, సో 3ను 1 టైం రిపీట్ అయింది, 4 1 టైమే, 1 1 టైమే, 6 1 టైమే. సో కాబట్టి 7 అనేది 2 టైమ్స్ రిపీటెడ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ మోడ్. సో హౌ టు ఫైండ్ ద రేంజ్? సో 7 3 4 1 7 6 ద డిఫరెన్స్ బిట్వీన్ హయ్యెస్ట్ అండ్ లోయెస్ట్ వాల్యూ. సో హయ్యెస్ట్ వాల్యూ ఏముంది ఇక్కడ మనకు 7 ఉంది, లోయెస్ట్ వాల్యూ ఏముంది 1 ఉంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్నే రేంజ్ అంటారు. సో కాబట్టి రేంజ్ మీన్స్ 7 - 1, దిస్ ఈస్ కాల్డ్ ఏ రేంజ్. ఓకే, సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో హియర్ how to find the mean. You see the items ఎన్ని ఉన్నాయి ఇక్కడ 6 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసి మనం ఏం చేస్తాం 6తో డివైడ్ చేస్తే మీన్ వాల్యూ వస్తుంది. సో హౌ టు ఫైండ్ ద మీడియన్. ఓకే, చూడండి ఇక్కడ ఇవన్నీ మీడియన్ కావాలంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవచ్చు, ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్. సో 1 3 3 ఇది. ఓకే, సో మనకు ఏముంది ఇటువైపు 1, ఇక్కడ 9 ఎలిమినేట్ చేయండి, ఇక్కడ 3, ఇక్కడ 8 ఎలిమినేట్ చేయండి. ఇంకా ఈ రెండు ఉన్నాయి కాబట్టి 2 వాల్యూస్ రెండు యాడ్ చేయండి, 2తో డివైడ్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మీడియన్. యు సీ ద మోడ్. వాట్ ఈస్ ద మోడ్? చూడండి రిపీటెడ్గా ఏదైతే వాల్యూ ఐటెం రిపీట్ అవుతూ ఉంటుందో దాన్నే మోడ్ అంటారు. చూడండి ఇక్కడ 3 అనేది 2 టైమ్స్ రిపీటెడ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ మోడ్. ఓకే, సో దిస్ ఈజ్ ఫైండ్ ద రేంజ్. హియర్ హైయెస్ట్ వాల్యూ ఇస్ ద 9, ద లోయెస్ట్ వాల్యూ ఇస్ ద 1. సో కాబట్టి 9 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. దిస్ ఈజ్ కాల్డ్ ఏ రేంజ్. ఓకే, సో అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్ మీన్స్ x1. సో x1 x2 x3 ఆర్ ద ఐటమ్స్. అంటే ఈ ఐటమ్స్ అన్ని యాడ్ చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్తో డివైడ్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ అర్థమెటిక్ మీన్. దిస్ ఈస్ ద ఫార్ములా. సో జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్ మీన్స్ మనకు ఐటమ్స్ అన్ని ప్రోడక్ట్ చేసి ఐటమ్స్ యొక్క స్క్వేర్ రూట్తో అంటే స్క్వేర్ రూట్ అంటే nth రూట్ అంటే ఇప్పుడు x1 x2 x3 ఎన్ని అయితే ఉంటాయో అదేవిధంగా వాటికి రూట్ అనేది అప్లై చేసినట్లయితే మనకు జామెట్రిక్ మీన్ వస్తుంది. అంటే ఏమి, ఇప్పుడు 5 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 5 ఐటమ్స్ అంటే ఏమి x1 x2 x3 x4 x5 అంటే ఏమి x1 x2 x3 x4 x5 హోల్ పవర్ 1/5 వేసుకుంటే దాన్ని జామెట్రిక్ మీన్ అంటారు. ఓకే, అంటే ఏమి ప్రోడక్ట్ చేసి నంబర్ ఆఫ్ ఐటమ్స్తో మనం రూట్ అనేది వేసుకోవాలన్నమాట. అంటే 5 ఐటమ్స్ ఉంటే 5th రూట్ వేసుకోవాలి, 4 ఐటమ్స్ ఉంటే 4th రూటు, 6 ఐటమ్స్ ఉంటే 6th రూట్. అంటే ఐటమ్స్ అన్ని ప్రోడక్ట్ చేసి మనము 5th రూట్ ఉండొచ్చు, 6th రూట్ ఉండొచ్చు. అంటే ప్రాబ్లమ్ను బట్టి మనకు జామెట్రిక్ మీన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో అలాగే జామెట్రిక్ మీన్ అంటే హార్మోనిక్ మీన్. యు సీ ద హార్మోనిక్ మీన్. హార్మోనిక్ మీన్. ఓకే, హార్మోనిక్ మీన్ చూడండి. హార్మోనిక్ మీన్ అంటే సో నంబర్ ఆఫ్ ఐటమ్స్. n అంటే మనకి ఎన్ని అయితే ఉన్నాయి ఐటమ్స్. ఇప్పుడు 5 ఐటమ్స్ ఉన్నాయనుకోండి, 5/1/x1 + 1/x2 + 1/x3 + 1/x4 + 1/x5 వేసుకుంటే దిస్ ఈస్ ద హార్మోనిక్ మీన్. ఓకే, ఇన్ కేస్ వీ హ్యావ్ ద వెయిట్, ఏదైనా వెయిట్ అనేది ఇచ్చినట్లయితే మనకు అంటే A1 అనేది W1 వెయిట్ ఉండొచ్చు, A2 అనేది W2, A3 అనేది W3 వెయిట్ ఉంటే ఏం చేస్తాం, వెయిట్ ఆఫ్ ద అర్థమెటిక్ మీన్స్ W1 A1 + W2 A2 + W3 A3 + WN AN బై ద సమ్ ఆఫ్ ద ఆల్ వెయిటెస్ అంటే W1 + W2 + W3 యాడ్ చేసి డివైడ్ చేస్తే మనకు అది అర్థమెటిక్ వెయిట్ వస్తుంది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ జామెట్రిక్ మీన్ అంటే జస్ట్ A1 పవర్ W1 A2 పవర్ W1 ఇలా వేసుకొని మనం 1/W1 + W2 వేసుకుంటే జామెట్రిక్ మీన్ వస్తుంది, వెయిట్ ఆఫ్ ద జామెట్రిక్ మీన్. ఇన్ కేస్ వెయిట్ ఆఫ్ ద హార్మోనిక్ మీన్ అంటే ఏమి, సమ్ ఆఫ్ ద ఆల్ ద ఐటమ్స్ ఆఫ్ వెయిట్ డివైడెడ్ బై W1/A1 + W2/A2 + WN/AN. దిస్ ఈస్ ద వెయిట్ ఆఫ్ హార్మోనిక్ మీన్. సో ఇక్కడ W1 కానీ A1 కానీ ఇవన్నీ కూడా మనకు గివన్ డేటా, జస్ట్ డేటా ఇస్తే దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అర్థమెటిక్ మీన్ కానీ జామెట్రిక్ మీన్ కానీ హార్మోనిక్ మీన్ మనం వాల్యూ అనేది పొందవచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మెజర్ ఆఫ్ వేరియబిలిటీ. So what is the measure of variability? So this is a relation between some deviations. So deviations means first of all range. What is the range mean? The highest value minus lowest value is called a range. Already we discussed. Okay, mean deviation means and this is a item is given that the sum of the all absolute values of a deviations from the mean divided by the number of observations.
అంటే ఇక్కడ ఏమి ఎక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ మీన్స్ x1 x2 x3 x4 అప్ టు సో ఆన్. ఓకే, మీన్ ఎక్స్ బార్ మీన్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ అప్ టు సో ఆన్ xn డివైడెడ్ బై n. డివైడ్ చేసి మనం ఎంతో డివైడ్ చేస్తే మనకు మీన్ డీవియేషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఫార్ములా ఫర్ ద మీన్ డీవియేషన్. ఓకే, సో వేరియన్స్ మీన్స్ ఈ వేరియన్స్ మీన్స్ స్క్వేర్ చేస్తాం. అంటే మీన్ వాల్యూ ఏదైతే ఉందో మనకు అక్కడ, సో దాన్ని స్క్వేర్ xi మైనస్ x బార్ హోల్ స్క్వేర్ బై నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఓకే, ఇక్కడ xi అంటే ఏమి, i అంటే ఇంటీజర్ అనమాట. i అంటే ఏమి ఇక్కడ ఇంటీజర్ అంటే x1 x2 x3 x4. ఇక్కడ మీన్ వాల్యూ అంటే తెలుసు కదా, నంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద ఆల్ ఐటమ్స్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్ వేసుకుంటే వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ద వేరియన్స్ ఫార్ములా. సో స్టాండర్డ్ డీవియేషన్, వాట్ ఈస్ ద స్టాండర్డ్ డీవియేషన్ మీన్స్ ఈ స్క్వేర్ అనేది రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసేట్లయితే రూట్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, ఇక్కడ xi, సో ఇక్కడ xi మీన్స్ డేటా సెట్ వాల్యూస్, x బార్ మీన్స్ ఆఫ్ ద డేటా సెట్ వాల్యూస్. ఓకే, సో స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రో ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ మైనస్ మ్యూ అన్న ఎక్స్ బార్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. మ్యూ అంటే ఏమి, మీన్ అని అర్థం. అంటే ఏమి, ఎక్స్ బార్ అని కూడా రాసుకోవచ్చు ఈ ప్లేస్లో, బై 2/n. ఇక్కడ క్యాపిటల్ ఎన్ పెట్టచ్చు లేదా స్మాల్ ఎన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా శాంపుల్స్ అంటే జస్ట్ చేంజ్ n-1, ఒక -1 సబ్ట్రాక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఏ స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, స్టాండర్డ్ డీవియేషన్. This is the concept of measure of variability and measure of tendency. Okay, thank you. This topic is over. I will go for some problems. Okay. Hello my dear students, see the one of the example problem here. Find the deviation, mean deviation about the mean of the following data. So ikkada data anedi ichchadu, mean deviation find out cheyali, mean value kanukovala. So here x means items ఏముంటాయి 2, 5, 6, 8, 10, 12. ఫ్రీక్వెన్సీ ఏమి 2, 8, 10, 7, 8, 5. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐటమ్స్ x అనేది వర్టికల్గా రాసుకోవాలి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా వర్టికల్గా రాసుకోండి. దెన్ ఆఫ్టర్ వీఆర్ మల్టిప్లై అండ్ ఐటమ్ అంటే x ఇంటూ ఎఫ్ చేయాలి. x ఇంటూ ఎఫ్, ఐటమ్ ఇంటూ ఫ్రీక్వెన్సీ అంటే 2 into 2 4, 5 into 8, 6 into 10, 8 into 7, 10 into 8, 12 into 5. ఇవన్నీ కూడా యాడ్ చేయండి. దెన్ ఆఫ్టర్ వీఆర్ యాడింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ అంతా యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఏ 40. సో ఇవన్నీ కూడా యాడ్ చేసి ఏమొస్తుంది, సిగ్మా ఎఫ్ ఇంటూ ఎక్స్ఐ ఈజ్ ఈక్వల్ టు 300. ఓకే, తర్వాత మనం మీన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం కదా. ఈ మీన్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మీన్ వాల్యూ వస్తుంది కదా. ఇవన్నీ మీన్ వాల్యూ అంటే ఏమి 2 + 5 + 6 + 8 + 10 + 12/6తో డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎక్స్ బార్ అనేది వస్తుంది. ఎక్స్ బార్ ఏమైంది మనకి 5.5 అయింది. ఏముంది ఇక్కడ 7.5 వస్తుంది. 7.5 యు సీ ద ఎక్స్ బార్. సో దిస్ ఈజ్ ద ఎక్స్ బార్. సో ఎక్స్ బార్ అనేది మనకు ఈ వాల్యూస్ ఐటమ్స్ అన్ని యాడ్ చేసి మీన్ వాల్యూ కనుక్కుంటే మనకు ఇది వస్తుంది 7.5. ఓకే, అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ఐ బై ఎఫ్ఐ. ఈ 7.5లో మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. చూడండి ఇక్కడ 7. ప్రతి ఐటెంలో కూడా 7.5 సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే 2 - 7.5, నెక్స్ట్ ఇక్కడ 5 - 7.5, 6 - 7.5, 8 - 7.5, 10 - 7.5, 12 - 7.5 అన్నీ కూడా యాడ్ చేయండి. ఇక్కడ మోడలస్ ఉంటే ఒకవేళ ఇన్ కేస్ మైనస్ వచ్చినా నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అంటే 5.5, 2.5, -1.5, 10, 0.5, 2.5, 4.5 ఐటమ్స్ అనేవి వస్తాయి. తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ఏవైతే వచ్చాయో ఎక్స్ మోడలస్ ఆఫ్ xi మైనస్ ఎక్స్ బార్ ఏవైతే వచ్చాయో వాటిని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేయండి. అంటే 2 into దిస్ మల్టిప్లై చేస్తాం. 2 into 5.5, నెక్స్ట్ అలాగే 8 into 2.5. ఓకే, నెక్స్ట్ 10 into 1.5, నెక్స్ట్ 7 into 0.5 ఇలాగ అన్ని మల్టిప్లై చేసి మళ్ళీ యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ఏ deviation about the mean of the following data. Okay, so you see the another problem. Okay, find the variance and the standard deviation of the following data. Okay, so here the given data x అనేది ఇచ్చాడు 4, 8, 11, 17, 20, 24, 32. సో ఫ్రీక్వెన్సీ కూడా అలాగే ఇచ్చాడు మనకు 3, 5, 9, 5, 4, 4, 1. సో ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇవన్నీ యాడ్ చేయండి. ఏమి ఇక్కడ సిగ్మా ఎఫ్ యాడ్ చేయండి,
అదే సిగ్మా ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ సిగ్మా ఎఫ్ అంటే 30 ఇవన్నీ కూడా యాడ్ చేయండి. అంటే ఎఫ్ ఇంటూ మీన్స్ ఆల్రెడీగా వీ నో దట్. ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేయి. 4 × 3, 8 × 5, 11 × 9, 7 × 5, 20 × 4, 24 × 4, 32 × 1 అన్నీ యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకు సిగ్మా ఎఫ్ఎక్స్ వస్తుంది. సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది మనకి 420. అంటే మల్టిప్లై చేయాలి, ఎక్స్ ఇంటూ ఎఫ్ మల్టిప్లై చేసిన తర్వాత యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేస్తే మనకు సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చి 420 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమి సిగ్మా ఎఫ్ కావాలి. సిగ్మా ఎఫ్ అంటే ఏమి ఇక్కడ 30. అంటే ఇవన్నీ కూడా యాడ్ చేస్తాం. సిగ్మా ఎఫ్ అంటే ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది 30 వస్తుంది. 30తో డివైడ్ చేయండి, అక్కడ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. తర్వాత ఏం చేస్తాము, ఎక్స్ యొక్క ఐటమ్స్లో అన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఏమి ఇక్కడ 4 - 14, 4 - 14, 8 - 14, 11 - 14, అదే 17 - 14, 20 - 14, 24 - 14, 32 - 14 యాడ్ చేసి ఇవన్నీ వస్తాయి. వీటిని స్క్వేర్ చేయండి. స్క్వేర్ అంటే -10² అంటే 100, 6² అంటే 36, 3² అంటే 9, 3² అంటే 9, 6² అంటే 36, 10² అంటే 100, 18² అంటే 324. తర్వాత ఎఫ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్, ఏవైతే వాల్యూస్ వస్తాయో దాన్ని ఎఫ్తో మల్టిప్లై చేయాలి. అంటే 100 × 3. ఓకే, నెక్స్ట్ 5 × 36, అదేవిధంగా 9 × 9, 5 × 9, 4 × 36, 4 × 100, 1 × మల్టిప్లై చేసి ఇవన్నీ కూడా యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్ఐ ఓకే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. ఇది 1374. ఓకే, సో నెక్స్ట్ నౌ ఫైండింగ్ వేరియన్స్. హౌ టు ఫైండ్ ద వేరియన్స్? సో వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ మీన్స్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 174. సిగ్మా ఎఫ్ అంటే 30 వచ్చింది. సో వేరియన్స్ మీన్స్ రోతో రిప్రజెంట్ చేస్తారు. రో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అంటే 1374 డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ 30 వచ్చింది కాబట్టి దాంతో డివైడ్ చేసి దట్ ఈస్ కాల్డ్ ఏ వేరియన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏమి, ఈ స్క్వేర్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే అంటే రూట్ అప్లై చేస్తే మనకేమొస్తుంది, √45 - 8 ఈజ్ ఈక్వల్ టు 6.76 అనేది స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది అనమాట. సో ప్రాబ్లమ్స్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. సో క్యాలిక్యులేట్ ద మీన్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్స్. సో మార్క్స్ ఇచ్చాడు. 30 నుంచి 40 వచ్చి 3 మెంబర్స్కి వచ్చింది. 40 నుంచి 50కి 7 మెంబర్స్, 50 to 60 అంటే 12 మెంబర్స్కు, 60 to 70 15 మెంబర్స్కు, 70 to 80 అనేది 8 మెంబర్స్కు, 80 to 90 వచ్చి 3 మెంబర్స్కు, 90 to 100కి 2 మెంబర్స్ వచ్చాయి. నెక్స్ట్ మిడ్ పాయింట్ కనుక్కోవాలి. మిడ్ పాయింట్ అంటే 30 + 40 యాడ్ చేయండి, 2తో డివైడ్ చేసి 35. అంటే 40 + 30 మీన్స్ 70, 70/2 అంటే 35. అదే 50 + 40 యాడ్ చేయండి, 90 వస్తుంది, 90/2 వేస్తే 45. ఇవన్నీ కూడా ఇంటర్వెల్ ఇవి రెండు యాడ్ చేసి 2తో డివైడ్ చేస్తే మనకు మిడ్ పాయింట్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎక్స్. ఓకే, నెక్స్ట్ వైఐ ఫైండ్ అవుట్ చేయాలి. వైఐ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమి, xi - 65/10. హౌ టు సెలెక్ట్ ద 65? 65 అనేది మనం సెలెక్ట్ చేయాలి. 65 అంటే ఇక్కడ సెంటర్లో ఏదైతే వాల్యూ ఉంటుందో చూడండి, ఇక్కడ 15 ఈజ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ద దిస్. ఓకే, ఈ రెండింటికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. దానికి ఆపోజిట్ ఉన్నది 65. సో ఆ 65 అనేది xi - 65 దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది మనకు 10 ఉంది కాబట్టి 10తో డివైడ్ చేసుకోవాలి. అంటే ఏమి 35 అంటే 35 అంటే ఏమి 35 - 65/10. అదేవిధంగా 35 - 45/10. అదేవిధంగా 55 - 65/10. ఇవన్నీ డివైడ్ చేసుకుంటే ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ అనదర్ వై స్క్వేర్ చేయాలి. వై స్క్వేర్ అంటే ఏమి, -3² అంటే 9, 2² అంటే 4, 1² అంటే 1, 0² అంటే 0, 1² అంటే 1, 2² అంటే 4, 3² అంటే 9. సో నెక్స్ట్ వీఆర్ మల్టిప్లయింగ్ ఎఫ్ ఇంటూ వై. ఎఫ్ అంటే మనకు ఫ్రీక్వెన్సీ తెలుసు, 3 × 9, 3 మల్టిప్లై చేయండి, 3 × -3 అంటే -9, అదిగా 7 × 4. ఓకే, మల్టిప్లై చేస్తాం అంటే ఎఫ్ ఇంటూ వై మల్టిప్లై చేసి ఇది వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలి, ఎఫ్ ఇంటూ వై స్క్వేర్ చేయాలి. ఎఫ్ ఇంటూ వై స్క్వేర్. ఎఫ్ ఇంటూ వై స్క్వేర్ అంటే 3 × వై స్క్వేర్ అంటే మనకి ఇక్కడ వచ్చింది మనకు 9. ఓకే, అదే 7 × 4, 12 × 1, 15 × 0, అదే 8 × 1, 3 × 4, 2 × 9.
చేస్తే మనకు ఎఫ్ఐ ఇంటూ వై స్క్వేర్ అనేది వస్తుంది. ఇవన్నీ సమ్ చేయండి. సమ్ చేస్తే సిగ్మా ఎఫ్వై స్క్వేర్ వస్తుంది. ఇది సిగ్మా ఎఫ్ఐ వస్తుంది. ఓకే, యూ సీ ద యాడ్ చేస్తే మనకు వచ్చినవి ఏమొచ్చినాయి, సిగ్మా ఎఫ్ఐ ఇంటూ వైఐ ఈజ్ ఈక్వల్ టు -15, ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ 105, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3 ఎఫ్ఐ ఇంటూ 50. ఓకే, ద క్లాస్ ఆఫ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. క్లాస్ ఆఫ్ మార్క్స్ అంటే ఏమి, డిఫరెన్స్ ఏదైతే వస్తుందో దాన్నే క్లాస్ ఆఫ్ మార్క్స్ అంటారు. అంటే 40 - 30 డిఫరెన్స్ ఎంత ఉందో మరి ప్రతిదానికి 10 డిఫరెన్స్ ఉంది కాబట్టి దిస్ ఇస్ ద 10. అజ్యూమింగ్ ద మీన్ అంటే సెంట్రల్లో ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఏ మీన్ 65. ఓకే, నెక్స్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్. ఏ వాల్యూ మీన్స్ 65, సిగ్మా ఎఫ్ఐ అంటే ఆల్రెడీగా మనం ఫైండ్ అవుట్ చేసాం, -15 వచ్చింది, ఇక్కడ వచ్చింది -50. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ అంటే యాడ్ చేసాము, 50 వచ్చేసింది మనకు. ఇంటూ హెచ్ అంటే మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో అది సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ ఏ మీన్. ఓకే, నెక్స్ట్ అట్లే మనం వేరియన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. వేరియన్స్ అంటే ఏమి, రో స్క్వేర్ హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్, ఎన్ ఇంటూ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ వై స్క్వేర్ మైనస్ సిగ్మా ఎఫ్ఐ హోల్ స్క్వేర్. ఓకే, హెచ్ అంటే మనకు హెచ్ అంటే హైట్ అంటే ఏమి, డిఫరెన్స్ 10 ఉంది. ఓకే, ఎన్ అంటే మనకు 50, ఆల్రెడీగా వి నో దట్ 50 స్క్వేర్. నెక్స్ట్ ఈ క్యాపిటల్ ఎన్ అంటే ఈ 50 ఇంటూ 105 మైనస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ 50 స్క్వేర్. ఇదంతా క్యాల్సీలో కొట్టుకున్నట్లయితే మనకు రిమైనింగ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ద వాల్యూ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకు స్టాండర్డ్ డీవియేషన్ కనుక్కోవాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే వచ్చిన వాల్యూస్కి ఏం చేస్తామంటే రూట్ వేస్తే మనకు స్టాండర్డ్ డీవియేషన్ అనేది వస్తుంది. దిస్ ఈజ్ ద మీన్ అండ్ standard deviation. So this topic is over. I will go for tomorrow. I will start a new topic. This topic is over. Thank you. Okay.